జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వేలాది కోట్ల రూపాయలు కుమ్మరించి మందు మద్యం పారించి చంద్రబాబు నాయుడు దిగజారి పవన్ కళ్యాణ్ వెంకయ్యనాయుడు కాళ్ళు పట్టుకొని ఈవేళ సభలు నిర్వహిస్తారు తప్ప చంద్రబాబు నాయుడు పిలిస్తే పలికే నాదుడు సీమాంధ్ర రాష్ట్రంలో లేరు. పవన్ కళ్యాణ్ లాంటి తార్పుడు గాడు అమ్మక గాడు ఈవేళ మనకి నీతులు చెప్తా ఉన్నాడు. ఈవేళ పవన్ కళ్యాణ్ ఈవేళ మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నీకు పరిటాల రవి గుండు గీయించినప్పుడు ఏమైంది నీ పౌరుషం చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరో రాసిన డైలాగులు మాట్లాడుతూ అవాకులు చవాకులు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో నీ అన్నకి నీకు ఏదైతే గతి పట్టిందో ఇవాళ చంద్రబాబు నాయుడికి మోడీకి అదే గతి పట్టుబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీలాంటి అవాకులు చవాకులు పేలే నాయకుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదరాదు ఈవేళ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అశాస ప్రధానికి ఈవేళ భావిస్తా ఉందన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అశేషంగా తరలివచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, విశాఖ నియోజకవర్గ ప్రజలారా, మీరందరూ కూడా ముందుకు రావాలి. ఈవేళ సముద్రం కనబడట్లేదు, జనకెరటంలో ఈవేళ బంగాళాఖాతం కనబడట్లేదు. ఆ బంగాళాఖాతంలో మునగడానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి దాటికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కక్కావికలైంది. చెప్పుల పార్టీ ఎక్కడ కనబడలేదు. డప్పుల పార్టీ పవన్ కళ్యాణ్ ఇవాళ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడో రాసిన డైలాగులు పట్టుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు తీసుకొని ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ కి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించి అర్హతలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీకు నిజంగా పౌరుషం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే పరిటాల కుటుంబం మీద నువ్వేమైనా ఛాలెంజ్ తీసుకోగలవా? వారిని చేసే అవమానానికి ఇప్పటికైనా స్పందించగలవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ము లేదు. అనంతపురంలో అడుగు పెడితే పరిటాల సునీత నిన్ను తంతదన్న భయం. అందుకే నువ్వు నెల్లూరులో మాట్లాడుతావు, శ్రీకాకుళంలో మాట్లాడుతావు, వైజాగ్ లో మాట్లాడుతావు, కానీ అనంతపురంలో మాత్రం మాట్లాడు. నువ్వు అనంతపురం వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నిన్ను రానికుండా చేస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన దివంగత మహానేత, సంక్షేమ అభివృద్ధి రథసారథి, ఈ విశాఖ మహానగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకు మరో 10 నిమిషాలు వస్తారు కాబట్టి ఆయన చూడడానికి మీరు వచ్చినట్టు అందరూ కూడా దయచేసి మీరు ముందుకు రావాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఆయన ప్రధానంగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు. అమ్మకానికి పెట్టినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కారు చౌకగా కొనడానికి ఎంవీఎస్ మూర్తి గంటా శ్రీనివాస్ కి పప్పు బెల్లాల్లా పంచి పెట్టడానికి సిద్ధపడ్డా లేదా అని ఒక్కసారి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే పక్కన బిహెచ్పిని, అలాగే కోరమండల్ అన్ని ప్రభుత్వ కర్మాగారాలన్నింటినీ కూడా కారు చౌకగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసిన విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అన్నిటికీ మించి ఈ విశాఖ మహానగర అభివృద్ధికి కానీ లేదా విశాఖ జిల్లా అభివృద్ధికి కానీ 9 ఏళ్ల చంద్రబాబు పరిపాలనలో ఒక్క నయా పైసా ఖర్చు పెట్టలేదన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి మీ 9 ఏళ్ల చంద్రబాబు పరిపాలన ఒకసారి ఆలోచన చేయండి. ఏ తెలుగుదేశం నాయకుడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా విశాఖ అభివృద్ధికి ఖర్చు అయిందని చెప్పి ఒకసారి ప్రశ్నిస్తే ఏమీ లేదని చెప్తారు తప్ప ఉందని మాత్రం చెప్పని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒక్క అవకాశం ఇస్తే మీ సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్న